మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్పై భారత్ ఎప్పుడు ప్రతీకార చర్య తీసుకుంటుందని భారత్లో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలంతా కూడా ఎదురు చూసినటువంటి విషయం తెలిసిందే. సో ఆ ఒక్క విషయం తెలియగానే భారత్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉరికిపోయాడు. ఖచ్చితంగా పాక్ పైన ప్రతీకార చర్య ఎప్పుడు తీసుకుంటుందనే ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి సందర్భంగా నిన్న రాత్రి ఎల్ఓసిలో జరిపినటువంటి దాడుల్లో భారీ ఎత్తున పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులందరూ కూడా హతమయ్యారు. అయితే ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా భారత్లో ఉన్నటువంటి కొంతమందికి పాకిస్తాన్ నుంచి కాల్ చేసి మీ కుటుంబాన్ని చంపేస్తాం, మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరి వివరాలు మా దగ్గర ఉన్నాయి, అలాగే త్వరలోనే మీ కుటుంబంతో పాటు మీ పరిసర ప్రాంతాలంతా కూడా పేల్చేయబోతున్నామని చెప్పి ఒక కాల్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. అది కూడా ఎక్కడో కాదు, హిట్ లిస్ట్లో ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి ఒక వ్యక్తికే ఈ కాల్ రావడంతో అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉందని చెప్పుకోవచ్చు. మనతో పాటు ఆ వ్యక్తి ఉన్నారు, పగడాల త్రిలోక్ ఇతని పేరు, తిరుమలలో ఉంటారు. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి ఎన్ని గంటలకు వచ్చింది? వాళ్ళ మాటల్లో మీకు ఎలాంటి అర్థమో? 10:27కి వచ్చింది. క్యాజువల్గానే తీస్తానే వాళ్ళే నా పేరు చెప్పారు. ఎస్ అన్నాను, మా అబ్బాయి పేరు చెప్పారు. అప్పటికే నేను ఎస్ అనేసి ఎవర్రా వీళ్ళని చూసి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ కాల్, ఏదో ఈ డబ్బుల కోసం వాళ్ళు వీళ్ళు రకరకాలుగా వేషాలు వేసే కాల్ అన్నట్టు అనుకున్నాను. మీరేం చేస్తూ ఉంటారు, మీకు తెలుసా, మీరు శిక్షణ ఇస్తారు, మాకు తెలుసు, మీరు ఏం చేస్తూ ఉంటారు, మేము వదిలిపెట్టాం. హిందీలోనే నేను హిందీలో మాట్లాడాను. నాకు వ్యాపారస్తుని కాబట్టి అక్కడ నేర్చుకునే హిందీతో మాట్లాడాను. ఇలా మాట్లాడుతూ ఉంటే వాటికి మాటకి మాట దీటుగా సమాధానం ఇచ్చాను. మేము ఏం చేస్తాం తెలుసు, నీ వల్ల ఏం చేసుకో, నువ్వేమన్నా చేసుకో అన్నట్టు నేను కూడా ధీమాగాని గట్టిగానే బదిలిచ్చాను. ఇంకో 5 నిమిషాలు 10 నిమిషాల్లో మీ కుటుంబ సభ్యులు అందరిని ఎత్తిన బాంబులు వేస్తాం, చుట్టుపక్కలంతా బాంబులు వేస్తాం, అది ఇది అని చెప్పి వాడు బెదిరించాడు. నేను కూడా చెప్పా, నిన్నే ఒక 9 బాంబులు మీకు పంపించాంరా, ఏం చేశారు, మీరేమి ఇచ్చేయలేరు, పాకిస్తాన్ కొత్త అది ఇది అని చెప్పి నేను కూడా కొద్దిగా ఘాటుగానే స్పందించాను. అతను ఫోన్ కట్ చేసేస్తాడు. సరే కట్ చేసిన తర్వాత వీడు కూడా పాకిస్తాన్ ఆకుతాయి మనకెందుకులే అన్నట్టు నాకు అనిపించింది. కాకపోతే మా కుటుంబ సభ్యుల పేర్లు చెప్పడంతో దీన్ని మనం తెలియజేయాలని 100కి ఫోన్ చేసి, అయ్యా ఇలా జరిగింది, నాకు బెదిరింపు కాల్ వచ్చింది, వాట్సాప్ ఆడియో కాల్ అని చెప్పి 100కి తెలియజేస్తాను. ఎక్కడ పరిధిలో ఉంటారంటే అలిపిరిపల్లిలో కాపురం ఉంటున్నాను. వాళ్ళు కానిస్టేబుల్ గారు, ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ మాట్లాడారు, డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. ఇది జరిగింది. ఎందుకంటే మన ప్రథమ కర్తవ్యం జరగాలి. ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు భయపడి ముందుకు రాకుండా ఫోన్ ఆఫ్ చేయడం ఇలాంటివి చేస్తే వాళ్ళు ఇంకో రకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది మనది తిరుమల తిరుపతి అనేది చాలా టెంపుల్ సిటీ, శ్రీవారు ఉండేది, లక్షలాది మంది హిందువులు భక్తులు ప్రతినిత్యం వచ్చిపోయే ప్రదేశం. ఇటువంటి ప్రదేశానికి అతను ఇన్ని వివరాలతో ఫోన్ చేయడం అంటే మనది ఎక్కడో ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఉందన్న విషయం నాకు అర్థమవుతోంది. కాబట్టి మిగతా సిటీలాగా కాదు, తిరుపతి అంటే సంథింగ్ స్పెషల్. ఆ ఒక్క స్పెషల్ అనేది కొన్ని 120 కోట్ల మంది హిందువుల మనోభావాలతో సంబంధించిన తిరుపతి, ఇది మామూలు తిరుపతి కాదు. కాబట్టి కొంచెం ఇంకా కొద్దిగా భద్రతను పటిష్టతను పెంచి ఇక్కడ, ఎందుకంటే వ్యాపార లావాదేవీలకు వచ్చేవాళ్ళు, ఆరోగ్యపరంగా హాస్పిటాలిటీకి వచ్చేవాళ్ళు, చదువుకునే విద్యార్థులు, ఇట్లా రకరకాల పనుల మీద కార్మికులు, వాళ్ళు వీళ్ళు రకరకాల మంది తిరుపతికి వేగంగా అభివృద్ధి చెందాం. పని వాళ్ళు వీళ్ళు లెక్కలేనంత మంది వస్తున్నారు. ఐడెంటిఫై ఈ ముసుగులు ఐడెంటిఫై పీపుల్స్ కూడా వస్తున్నారు. కాబట్టి కొంచెం తిరుపతి మీద ప్రత్యేక శ్రద్ధ గట్టిగా పెట్టాలని, అలాగే తిరుమల విషయంలో కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్నోన్ నెంబర్స్ విషయంలో అంటే ఈ మధ్య మీకేమైనా అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయా? అంటే ఆ కాల్స్ రావడానికి ప్రధానమైన కారణం అంటే మీ వివరాలు, మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా అతను చాలా చక్కగా చెప్తున్నాడు. సో అలాంటప్పుడు గతంలో ఏమైనా మీ వివరాలు ఎవరైనా ఫోన్ చేసి తీసుకోవడం జరిగింది? అలాంటిది ఏం జరగలేదు సార్. ఎందుకంటే నేను అడిగితే ఇవ్వను కూడా, అడగతాను, నేను తిరిగి క్వశ్చన్ చేస్తాను. అసలు నీకు ఎందుకు ఇవ్వాలి, నువ్వు ఇవ్వడు ఏమన్నా లెక్క నేను గట్టిగా తిరుక్కుంటాను వాస్తవంగా. కానీ అక్కడ వాడు నాకు చెప్తున్నాడు, నన్ను అడగటం లేదు. అక్కడ అతను నాకు చెప్తున్నాడు వివరాలు, నన్ను అడిగితే పర్లేదు. అందువల్లే నేను ఈ విషయాన్ని ముందు ప్రభుత్వానికి తెలియజేయాలనుకున్నాను, తెలియజేశాను, అంతే, ఇంకేం లేదు. దాడి జరిగిన తర్వాత ఈ ఒక కాల్ వచ్చింది కదా, సో అతను ఏ రకంగా మాట్లాడుతున్నాడు, కోపంగా మాట్లాడుతున్నాడు, లేదంటే ఏ భాష వాడుతున్నాడు అసలు? సార్, అతను హిందీ క్లియర్గా మాట్లాడుతున్నాడు. అతని మాట చాలా కాన్ఫిడెన్స్గా ఉంది.
అతను ఏదో ఆకతాయిలాగా మాట్లాడినట్టు అనిపించలే, కొంచెం కాన్ఫిడెన్స్గా ఉంది. ఒక రకంగా చెప్తా అంటే కొద్దిగా కరుగ్గా బెదిరింపు ధోరణితోనే మాట్లాడాడు ఏమే. బట్ నేనైతే భయపడలేదు, ధీటుగానే సమాధానం చెప్పాను. నేనైతే గట్టిగానే సమాధానం చెప్పాను. తిరుక్కొని నీ వల్ల ఆయన చేసుకో అన్న తర్వాత ఈ మాట అన్నాడు. సరే, నేను దీన్ని కూడా క్యాజువల్గా ఎదుకున్నాను. ఎందుకంటే ఫోను రావడంతో ఫోను ఈ మరి మాట్లాడుతామంటే మా కుటుంబ సభ్యులందరూ నా పక్కనే ఉన్నారు. ఏమంటే మరి పాకిస్తాన్ నుంచి వచ్చింది ఏందో అని చెప్పి జాలీగా మాట్లాడుకుంటున్నా. పక్కన వాడి పేర్లన్నీ చెప్పి ఇలా అనేసి పెట్టేసే కాడికే మేమంతా ఒక క్షణం పాటు నవ్వుకున్నాం, మా కుటుంబ సభ్యులు. వాడేం చేస్తాడులే అన్నట్టు. కానీ రెండో క్షణం ఒక్క ఫీల్ వచ్చింది, మన డీటెయిల్స్ అన్నీ వీడి పేర్లు ఇంతకు చెప్పాడా అన్న ఒక ఫీల్ వచ్చినప్పుడు మాత్రం ఇది ఇమీడియట్లీ మనం చర్య తీసుకోవాలనిపించి నేను గవర్నమెంట్కి తెలియజేయడం జరిగింది, పోలీస్ శాఖ వారికి. అంతే, ఇంకేం లేదు. అంటే పర్టికులర్గా తిరుమల అనే పేరు ఏమైనా అతను యూజ్ చేశాడా? మీ అడ్రస్తో పాటు తిరుమల యూజ్ చేశాడు? అతను కేవలం నా డీటెయిల్స్ తప్ప కనీసం నువ్వు తిరుపతిలో ఉండవన్న విషయం కానీ తిరుమలలో ఉండవన్న విషయం ఇవేమీ చెప్పలేదు అతను. కేవలం నా డీటెయిల్స్ మాత్రం క్లియర్గా చెప్పాడు. నాకు ఇప్పుడు నా డీటెయిల్స్ అంటే నా ఫోన్ నెంబర్తో నా డీటెయిల్స్ దొరికినట్టే. కానీ కుటుంబ సభ్యుల పేరు చెప్పడం అనేది నాకు నచ్చలేదు. కాబట్టి నేను దీనిపైన వాళ్ళకి తెలియజేయడం జరిగింది. నేను భారత ప్రభుత్వం మీద సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాను. వాళ్ళు ఏదో వచ్చి నన్ను చేస్తారనే భయం నాకు లేదు. కానీ టెంపుల్ సిటీని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇంకాస్త భద్రతను పెంచి ఈ అన్నోన్ పర్సన్స్ మీద కొంచెం నిఘా పెంచాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను. ఎంత సమయం మీతో మాట్లాడాడు అతను? 1 minute. అంటే మాట్లాడిన తర్వాత మీరు రివర్స్ అయ్యారు కదా, ఆ తర్వాత అతనే ఫోన్ కట్ చేశాడా, లేకపోతే మరేదైనా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ చేస్తానని చెప్పి అక్కడ కాన్ఫిగర్ చేసి అంతా కలిపి 1 minute బిలో అయిపోయింది. 54 సెకండ్లు 53 సెకండ్లు అయిపోయింది. టక స్పీడ్గా, అంటే మనం స్పందించడం కూడా స్పీడ్గానే స్పందించాం. మనం మాట్లాడడం కూడా ఘాటైన పదజాలం వాడాం. మనకి అంతో ఇంతో హిందీ గట్టిగా వచ్చు కాబట్టి మనం కూడా ఒక అగౌరవంగా కూడిన పదాలతోనే మనము మాట్లాడాం అతనితో. మనమేమి అంత గౌరవంగా భయపడతాయి సమానం చెప్పలే. వెంటనే అతను ఈ విధంగా బెదిరించి ఇంకోసేపులో పడతాయి చూడు, అందుకే నీకు ఫోన్ చేశాను అనే లెక్కలో మాట్లాడాడు. నేను తిరిగి చెప్తున్నా, మీ నెత్తుని 9 వేసాము, పాకిస్తాన్ కొత్త అది ఇది నేను కూడా మాట్లాడాను. ఒక్క అది ఇది ఒకటి హిందువులపైనే టార్గెట్ చేసి పెహల్గాంలో దాడి జరిగింది. సో ఆ రకంగా మిమ్మల్ని ఆ ఒక్క భాషలో కానీ లేకపోతే ఆ మతానికి సంబంధించి కానీ ఏదైనా వాడారా? అలాంటివి ఏం వాడలేదు సార్. ఆ మతానికి సంబంధించి అలాంటివి ఏం వాడలేదు, అదంతా ఏం లేదు. బట్ కేవలం ఒక నాకు కూడా ఇక్కడే మీద ఇంప్రెషన్ అంటే నా ఇంట్రెస్ట్ ఏమంటే నా పేరు చెప్పుంటే నేను అసలు లెక్కలు వేసుకునేవాను కాదు. బట్ మిగతా పేర్లు చెప్పడంతో నేను కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. రెండవది, వీళ్ళు ఈ విధంగా చెప్పడం వల్ల ఏదన్నా ఇక్కడేమన్నా కుట్రకు పాల్పడుతున్నారా అన్న కోణం కూడా గవర్నమెంట్ కొంచెం నిఘు వర్గాల ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే. పోలీసులకు సమాచారం ఇచ్చారు కదా, ఆ నెంబర్ని ఏదైనా కనుగొన్నారా? ట్రేస్ అవుట్ ఏమైనా చేశారు? సార్, అది సైబర్ క్రైమ్కి వెళ్తుంది. అది వాళ్ళకి సంబంధించిన విషయం, మనకి తెలియదు. మనం తెలిసింది మనం తెలియజేయాల్సిన భారత ప్రథమ కర్తవ్యం. ఇప్పుడున్న యుద్ధ సిచ్యువేషన్లో ఏ ఒక్క చిన్నదాన్ని ఉపేక్షించకూడదు, అలసత్వం వహించకూడదు. జరిగిన వెంటనే తెలియజేయాలా. ఈ పొద్దు దీన్ని అలసత్వంగా వదిలేస్తే రేపు ఇంకోటి జరిగితే అక్కడి నుంచి దీనికి కనెక్షన్, ఈ ఫోన్ కాల్ కనెక్షన్ ఉందంటే మనం ఎంతో నష్టపోయిన వాళ్ళం అవుతాం. అంటే పాక్ ఇండియా మధ్య ఉద్రిక్తతల వాతావరణం నేపథ్యంలో నిన్న కూడా అటాక్స్ జరిగినాయి. అంతకుముందు వాళ్ళు భారత సోల్జర్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపైన కూడా టార్గెట్ చేశారు. సో మీకు వచ్చినటువంటి కాల్ నేపథ్యంలోనే మీకు ఏమైనా భద్రత కోరుకుంటున్నారా, లేదంటే పోలీసులకు మీరు ఏం చెప్పారు? సార్, నేను కోరుకునేది ఏమంటే నాకైతే భద్రత అవసరం లేదు. నేను సంపూర్ణ స్వేచ్ఛగా నా దేశంలో ఉన్నాను. నాకు ప్రభుత్వం మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. కానీ నేను భయపడేది, బాధపడేది నా హిందూ సోదరులందరినీ కాపాడుకోవాలనే దానికి నేను కాపాడేది మన అన్నం తింటూ, మన ఉప్పు తింటూ, మన దేశంలో బ్రతుకుతూ, మన గాలి పీలుస్తూ మనల్ని వెన్నుపోటు పొడిచే ఇస్లామిక్ తీవ్రవాదులు మన దేశంలో కూడా దండిగా ఉన్నారు. 5 లక్షల మంది అమ్మాయిలు పాకిస్తాన్ మొగుళ్ళు ఉన్నారు. వాళ్ళకి 25 లక్షల మంది బిడ్డలు ఉంటారు. ఈ విధంగా ఒక గణాంకాలు మాత్రమే. కరెక్ట్గా డెత్లోకి వెళ్తే ఈ 25 లక్షలు అనేది ఎన్ని లక్షలకు తేలుతుందో తెలియదు. కాబట్టి బార్డర్లో ఉన్న శత్రువులతో చేయడం చాలా ఈజీ. అంతర్గతమైన ఇటువంటి శత్రువులతో చేయడం చాలా కష్టమైంది. కాబట్టి దీని మీద భారత ప్రభుత్వం ఈ బయట నుంచి వచ్చిన ఈ బంగ్లాదేశుల మీద కానీ, పాకిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకున్న ఈ 25 లక్షల అందరి మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు జనసేన పార్టీలో ఉన్నారు, మీ అధిష్టానానికి ఏదైనా తెలియజేశారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కాల్ వచ్చిందని? సార్, ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు.
ఈయన పర్సనల్గా భద్రతా విషయంలో మీ పట్ల పోలీసు వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బట్ మీరు ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి ఇది ఏదైనా ఒక రాజకీయ కోణం కూడా ఉందని భావిస్తే ఒకవేళ మీరు కూడా ఇంటిమేట్ చేయాలి. దీంట్లో రాజకీయ కోణం అంటూ ఏం లేదు. మా నాయకుడు క్లియర్గా ఉన్నారు. ఎటువంటి విషయాల్లో ఆయనకి గతంలో సినిమాల్లో కూడా చూసాం, ఆయనకు ఉన్నంత దేశభక్తి ఇంకా మీరు ఏ సినిమాల్లో కూడా ఏ హీరో దగ్గర చూసుంటారు. దయచేసి అందరికీ దేశభక్తి ఉంది, కానీ మా నాయకుడు కాస్త ఎక్కువ ఉంది ఏమి. కాబట్టి ఇది నాకు పర్సనల్గా జరిగింది. కాకపోతే నేను ఆ కార్యకర్తను కాబట్టి జనసేన ఇది అంటున్నారే తప్ప దానికి సంబంధించి ఏమీ సంబంధం లేదని నా ఉద్దేశం. మిమ్మల్ని బెదిరింపు పాల్పడినటువంటి ఆ వ్యక్తికి సుమన్ టీవీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? సార్ వాడు పిరికివాడు, ఇదైతే క్లియర్. దేశమే పిరికిది, ఇదైతే క్లియర్. కాకపోతే మనం అలసత్యంగా అజాగ్రత్తగా ఉండకూడదని నేను నా దేశ ప్రభుత్వానికే చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది ఇక్కడ తయారైపోయి ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. మన దేశంలో స్వేచ్ఛగా పాకిస్తాన్ జెండా గతంలో మన దేశంలో ఎన్ని చోట్ల స్వేచ్ఛగా ఎగిరిందో అందరికీ తెలుసు. మన సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా అన్ని చోట్ల చూసాం. ఇటువంటి మత ఛాందసవాదులు మన అన్నం తింటూ, మన ఉప్పు తింటూ, మన గడ్డ మీద ఉండి మనకి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారు. కాబట్టి బాహ్య యుద్ధం కన్నా అంతర్యుద్ధం ముందు గట్టిగా చేసి మొదలు పెట్టాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడున్న భారత ప్రభుత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం నాకుంది. అజేయమైన విజయంతో మనం పాకిస్తాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసి తిరిగి వస్తారు మన సైనికులు అని నాకు సంపూర్ణ నమ్మకం ఉంది. సో పాకిస్తాన్ నుంచి ఏదైతే మనం చూస్తున్నటువంటి త్రిలోక్కి ఫోన్ వచ్చింది, దాదాపు 9 నుంచి 10 గంటల మధ్యలో ఒక వ్యక్తి ఫోన్ చేసి ఇతనితో పాటు వీళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు మొత్తం కూడా చెబుతూ మరికొద్దిసేపట్లో బాంబులు వేస్తాము, మీ కుటుంబాన్ని అంతం చేస్తాం, మీ కుటుంబ పరిసర ప్రాంతాలన్నీ కూడా బ్లాస్ట్ అయిపోతాయని చెప్పినటువంటి మాటల నేపథ్యంలోనే మొదటగా త్రిలోక్ అలర్ట్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ అతను ఏమాత్రం బెదరకుండా ఫోన్ చేసినటువంటి వ్యక్తికి ధీటైనటువంటి సమాధానం ఇచ్చాడు. ఇప్పటికే మీ పాక్లో జరిగినటువంటి దాడి ఏ రకంగా ఉందో ఒకసారి గమనించండి, మమ్మల్ని బెదిరించడం కాదు, మీ యొక్క పరిస్థితి ఏంటో మీరు చూసుకోండి అనేటువంటి ఒక ఘాటైనటువంటి మాట మాట్లాడడం, దాంతోపాటు కూడా రివర్స్గా అతను కౌంటర్ ఇవ్వడంతోనే ఒక్కసారిగా అతను ఫోన్ పెట్టేయడం జరిగింది. ఇవన్నీ కూడా సర్వసాధారణంగా కొంతమందికి కాల్స్ వస్తున్నప్పటికీ కూడా ఏదైతే ఇవాళ తిరుమలలో ఉన్నటువంటి ఈ ఒక్క పగడాల త్రిలోక్ అనేటువంటి వ్యక్తికి కాల్ రావడంతోనే ఒకంత ఆలోచించదగ్గ విషయంగా అనిపిస్తుంది. ఎందుకంటే తిరుమలకి అనేక మంది, లక్షలాది మంది భక్తులు కూడా తిరుమలకు వస్తూ ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఆరాధ్య దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మేరకు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అదే రకంగానే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్ చేయాలనేటువంటి విషయాలపైన అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం పాక్ నుంచి వచ్చినటువంటి ఈ కాల్ కొంత ఉద్రిక్తతల మధ్య ఏదైతే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి సైబర్ క్రైమ్ నుంచి ఈ ఒక్క కాల్కి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పొచ్చు.